నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. డాక్టర్ కావాలనే విద్యార్థులకు విదేశీ వైద్య విద్య ఒక అద్భుత అవకాశం. ఒక పక్క కోవిడ్ సంక్షోభం, మరోపక్క ఏజెంట్ల ప్రలోభాలు, లెక్కలేని ప్రకటనలతో ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీని ఎంచుకోవాలి, ఎవరిని సంప్రదించాలి అనే గందరగోళంలో ఉన్న విద్యార్థులకు ఎన్నో సందేహాలు, మరెన్నో ఆందోళనలు. విదేశీ ఎంబీబీఎస్ పై యూరోపియన్ దేశం యుక్రెయిన్లో జాపరోజియా గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ అందిస్తున్న అత్యాధునిక బోధనా పద్ధతులు, క్లినికల్ ట్రైనింగ్ చదివే వారికి ఎలాంటి ఫెసిలిటీస్, ప్రయోజనాలుంటాయి? యూకే, యుఎస్ఏ, కెనడా, జర్మనీలలో ఉచితంగా పీజీ చేసే అవకాశాలు, అలాగే ఫస్ట్ అటెంప్ట్లో ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ మరియు క్రోక్ పరీక్షలలో అత్యధిక పాస్ పర్సెంటేజ్ సక్సెస్ స్టోరీ గురించి అసిస్టెంట్ రెక్టర్ డాక్టర్ దివ్యారాజ్ రెడ్డి, అలాగే ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మరియు ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముఖేష్ ఉన్నారు మనతో, అండ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రాజు గారు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక ఏవి చూద్దాం. విదేశీ వైద్య విద్యా రంగంలో రికార్డుల మోత మోగిస్తోంది నియో. ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించిన క్రోక్ లైసెన్సింగ్ ఎగ్జామ్లో దేశం మొత్తంలోనే అత్యధిక మార్కులతో పాటు అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధించి సంచలనం సృష్టించింది జాపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇంతటి అద్భుత ఫలితాలు సాధించిన తమ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తోంది నియో. నమస్తే దివ్య గారు. నమస్తే.
ఏవి ద్వారా యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అంటే యూనివర్సిటీ గురించి అంతా అవుట్లుక్ తెలిసింది. అండ్ మీ మాటలో యూనివర్సిటీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని కాబట్టి మీ ఇంట్రోలో నేను చూశాను ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవ్వటం అండ్ క్రోక్ ఎగ్జామ్లో కూడా అత్యధిక పాస్ పర్సంటేజ్. అంటే ఆ సక్సెస్ ఏ విధంగా అలా? So actually, first of all, I would begin with today was the World Television Day. So Okay. congratulations Thank you so much. from our side. And at the same time, Zaporozhye State Medical University అనేది it's one of the best and unique platform అండి. ఇది ఈ రోజు ప్రూవ్ అయింది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 50 years నుంచి కూడా ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైనింగ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ సోవియట్ టైమ్స్ నుంచి కూడా వీళ్ళకి ఇండియన్ స్టూడెంట్స్ ఎప్పటి నుంచి ఇంకా స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులేషన్స్ 2002 స్టార్ట్ అవ్వ ముందు నుంచి కూడా స్టూడెంట్స్ వెళ్ళి వస్తున్న క్యాంపసెస్ ఇవి. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇది ముఖ్యంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆటోనామస్ మెడికల్ యూనివర్సిటీ విచ్ ఇస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫ్ యుక్రెయిన్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే స్టూడెంట్ ఇక్కడ ఎందుకు ఇంత బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతున్నాడు అని మనం అనుకున్నట్లయితే ముఖ్యంగా థియరీ, దాని తర్వాత క్లినికల్స్, దాని తర్వాత ప్రాక్టీస్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా స్టూడెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. థియరీ పరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మా యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియం బాగా స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. ముఖ్యంగా హైలీ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండటం అండ్ థియరిటికల్ పార్ట్లో పూర్తిగా స్టూడెంట్కి ఆ అష్యూరెన్స్తో కవర్ చేయటం. చాలామంది ఏంటంటే యుక్రెయిన్ అంటే ఇట్స్ నాట్ ఇంగ్లీష్ అనే ఒక ఫీలింగ్ ఉంది. అలా లేదండి, ఇప్పుడు దేశంలో హైయెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ చాలా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంగ్లీష్ ఇన్కల్కేట్ చేసుకున్నారు. సో దేర్ ఈస్ నో సచ్ థింగ్ దట్ ఇంగ్లీష్ మాట్లాడట్లేదు, ఇంగ్లీష్ లేదు అని కాదు. వీ హ్యావ్ ద హైయెస్ట్ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్స్ చూసుకున్నట్లయితే మాకు క్లాస్ రూమ్స్ వచ్చేసి 1:10 రేషియో ఉంటారు. సో ఆటోమేటిక్గా కెడావర్స్ని కానీ అంటే డెడ్ బాడీస్తో ఆపరేట్ చేయడం కానివ్వండి, హై అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ సిమ్యులేషన్ సెంటర్స్ కానివ్వండి, లేకపోతే ట్రెడిషనల్ అండ్ ఇప్పుడు కరెంట్ ఉన్న మోడర్న్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, ఇంకా బెటర్ టెక్నాలజీతో ఉన్న అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ కన్సర్న్స్ ప్రాక్టికల్స్లో చూసుకున్నట్లయితే ఈవెన్ అవర్ యూనివర్సిటీస్ టైడ్ అప్ విత్ ద స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఫర్ ద ప్రాక్టికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిమ్యులేషన్ సెంటర్. సో వీ హ్యావ్ ద హైయెస్ట్ అప్గ్రేడెడ్ సిస్టమ్ ఆఫ్ ద ప్రాక్టికల్స్. తర్వాత క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే మా యూనివర్సిటీకి 1:10 థియరీ ప్రాక్టికల్ రేషియో ఉంటే క్లినికల్స్కి వెళ్తే 1:1 రేషియో ఉంటుంది. సో ఈ 1:1 రేషియో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా స్టూడెంట్ హాస్పిటల్స్కి వెళ్తున్నప్పుడు మా యూనివర్సిటీ సొంత క్లినిక్ ఉంది, 9 గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, 32 క్లినిక్స్ ఉన్నాయి, యూనివర్సిటీ సొంత ఆర్టిఫిషియల్ నీ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ ఉంది, మా సొంత పేటెంట్ డ్రగ్స్ని మేము కనిపెట్టాము, మా సొంత రీసెర్చ్ సెంటర్స్ మాకున్నాయి. అండ్ మేము ఆల్రెడీ కూడా ఎరాస్మస్ ప్లస్ అంటే యూరోపియన్ రీసెర్చ్ మెంబర్గా ఉన్నాము. అలాగే యూఎస్ అండ్ యూకేకి కూడా యూఎస్ ఎయిడ్ ప్రోగ్రాంలో యూఎస్ రీసెర్చ్ మెంబర్గా ఉన్నాము. యూకేకి టేమ్గా ట్రైనింగ్ అగైన్స్ మెడికల్ ఎర్రర్స్ అనే రీసెర్చ్ ప్రోగ్రాంలో కూడా మా యూనివర్సిటీ రీసెర్చ్ ప్రోగ్రామ్స్లో కూడా అడ్వాన్స్గా ఉండడంతో క్లినికల్ ప్రాక్టీస్ కానీ క్లినికల్ ఎక్స్పోజర్ కానీ పేషెంట్స్ స్టూడెంట్ టీచింగ్ రేషియో కానీ 1:1 ఉండడం వల్ల క్లినికల్ ఎక్స్పోజర్ ఒకటి చాలా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ టీచింగ్ అవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు నెంబర్ ఆఫ్ టీచింగ్ అవర్స్ మీద దృష్టి పెడుతున్నామంటే సాధారణంగా మేము ఇచ్చేది డైరెక్ట్ మెడికల్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్. ఈ డైరెక్ట్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అని అంటే మనం సాధారణంగా ఇప్పుడు డైరెక్ట్ ఎంబీబీఎస్ ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అని 2 పాలసీస్ ఉన్నాయి. ఈ మా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి మెడిసిన్ చదువుతారు. మా యూనివర్సిటీ డ్యూరేషన్ 5.9 years 12 semesters. ఓన్లీ మెడిసిన్ సేమ్ లైక్ ఇండియా, యూకే, జర్మనీలో ఎలా డైరెక్ట్ మెడిసిన్ ఉంటుందో సేమ్ అలానే డైరెక్ట్ మెడిసిన్ ఉంటుంది. బట్ ఇప్పుడు కంట్రీస్ లైక్ ఫిలిప్పీన్స్, కరేబియన్ ఐలాండ్స్లో 5 years డ్యూరేషన్లో ఆల్మోస్ట్ 1.5 year 2 years బిఎస్ ప్రోగ్రామ్ అంటే ప్రీమెడ్ ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళు ఓన్లీ 3 years మాత్రమే మెడిసిన్ చెప్తున్నారు. సో నెంబర్ ఆఫ్ టీచింగ్ అవర్స్ ప్రీ పారాక్లినికల్ ఇప్పుడు నేను డాక్టర్ని, నేను అదే యూనివర్సిటీలో
ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను, యూజీ పీజీ పిహెచ్డి వరకు నేను చేశాను. అండ్ నేను ఇప్పుడు ఎంతో మంది స్టూడెంట్స్ ఓవర్ ద ఇయర్ ఆఫ్ 17 years I have counseled more than 20,000 students and I have guided around 3,000 students to become qualified post graduate doctors. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్తో నేనేం చెప్పగలనంటే ప్రీ పారాక్లినికల్ సబ్జెక్ట్స్ కోసమే, మన నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ కోసమే మనం చూసినట్లయితే మనకి అక్కడే 1.5 years 2.5 years వరకు వి గో టు ద అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, హిస్టాలజీ, ఇవన్నీ కూడా మళ్ళీ వీటికి ప్రాక్టికల్స్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్తో చూడటం, డైసెక్షన్ చేయటం, ఓన్లీ అనాటమీ 950 hours 3 semesters నేర్పిస్తారు. ఇకపోతే క్లినికల్స్ పార్ట్ ఆఫ్ వ్యూకి వస్తే రెస్ట్ అంతా కూడా క్లినికల్ అట్లీస్ట్ 3.5 years to 4 years ఓన్లీ క్లినికల్ పార్ట్ రొటేషన్స్ అవన్నీ చేయాలి. అప్పుడే స్టూడెంట్ ఈ విల్ బికమ్ ఎ గ్లోబల్ డాక్టర్. అలాంటివి కాకుండా ఈరోజు ఈ కాంపిటెన్సీలో మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి క్లినికల్ ప్రాక్టీస్కి మనం ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ పెంచి క్లినికల్ రొటేషన్స్ ఎక్కువ చేయడం వల్ల అదొక పాయింట్ సక్సెస్కి ఒక కారణం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మా స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ చదువుతున్నప్పుడే స్టెప్ 1 స్టెప్ 2 లైసెన్సింగ్ క్రోక్ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ సంవత్సరము మా స్టూడెంట్ కంట్రీ ప్రకారంగా కూడా దే హ్యావ్ రికార్డెడ్ ద బెస్ట్ అన్నమాట. ద టాప్ మోస్ట్ రికార్డ్స్ మా స్టూడెంట్స్ సాధించారు. ఇదంతా కూడా స్టూడెంట్స్ పడుతున్న కష్టం. బెస్ట్ యూనివర్సిటీకి బెస్ట్ స్టూడెంట్స్ దొరికితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది సాధారణమైన విషయము. ఇందులో ఆశ్చర్యపోయేది ఏమీ లేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ is one of the oldest central government university which has highest pass percentage of Indian medical graduates from abroad. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ విచ్ హాస్ హయ్యెస్ట్ పాస్ పర్సంటేజ్. ఈరోజు క్రోక్లో ఎగ్జామ్లో రికార్డ్ సృష్టించింది అని అంటే అది జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇదనే కాదు, యూజీ పీజీ పిహెచ్డి గ్లోబ్లో మీరు మ్యాప్ చూపిస్తే ఆల్మోస్ట్ మా డాక్టర్ అక్కడ ఉంటాడు. హైదరాబాద్ సిటీలో మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ చూడండి, నా స్టూడెంట్ అక్కడ ఉంటాడు. ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ పాన్ ఇండియా చూడండి, హాస్పిటల్స్లో నా స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి ఆ ట్రాక్ రికార్డ్ రావడం అనేది డెఫినెట్గా అది స్టూడెంట్ యొక్క ఖచ్చితమైన కృషి అని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఏంటంటే ఈ యూనివర్సిటీలో ఏంటంటే నేను అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్గా వ్యవహరిస్తున్నాను. సో నేను తెచ్చిన ఇనిషియేటివ్స్లో ముఖ్యమైన ఇనిషియేటివ్ ఏంటంటే ఎంసీఏ సిలబస్ని మేము ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అంటే స్టూడెంట్స్ చదువుతున్నతో పాటు వాళ్ళు ఎంసీఐ అండ్ అదర్ ఎనీ యూఎస్ఎంఎల్ఈ ప్లాబ్, లేకపోతే జర్మనీకి వెళ్ళాలన్నా, లేకపోతే అదర్ కంట్రీస్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలన్నా దాని నెససరీ ట్రైనింగ్ సెంటర్స్ కూడా మా యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ చేసాం. అంటే జస్ట్ టీచింగ్ ఇండియా నుంచో లేకపోతే అక్కడి నుంచో దాని ట్రైనింగ్ సెంటర్స్ కూడా యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి పూర్తి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మా టెక్స్ట్ బుక్స్ ఆల్ ఇంటర్నేషనల్ ఎడిషన్ లైసెన్స్డ్ టెక్స్ట్ బుక్స్. అట్ ద సేమ్ టైమ్ ఎల్జీవర్స్ అనే పెద్ద కంపెనీతో కూడా వీఆర్ ద లైసెన్స్ సాఫ్ట్వేర్ ఫర్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. 460 ఎలక్ట్రానిక్ టెక్స్ట్ బుక్స్. ఈరోజు అమెజాన్కి వెళ్ళి చూసినా సరే ద గ్రేస్ అనాటమీ కానీ, డేవిడ్సన్ జనరల్ మెడిసిన్ కానీ, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ టెక్స్ట్ బుక్స్. ఇలాంటి టెక్స్ట్ బుక్స్ more than 460 టెక్స్ట్ బుక్స్ స్టూడెంట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తూ, అండ్ ఆల్ ఇండియన్ మెడికల్ టెక్స్ట్ బుక్స్, ఇంటర్నేషనల్ లిటరేచరు ప్రతి స్టూడెంట్కి డే 1 నుంచి కంప్లీషన్ వరకు, రీసెర్చ్కి కూడా మాకు ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా హార్వర్డ్ మెడికల్ స్కూల్, స్టాన్ఫోర్డ్ మెడికల్ కాలేజ్ అండ్ అదర్ యూనివర్సిటీస్లో కూడా మా జర్నల్స్ కూడా మాకు పబ్లిష్ అవడం, రీసెర్చ్ పబ్లికేషన్స్ అవ్వడం వల్ల స్టూడెంట్ డెఫినెట్గా ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్కిల్డ్ డాక్టర్. ఈరోజు దేశానికి డాక్టర్స్ కొరత ఒక్కటే కాదు, డాక్టర్స్ కొరత ఫిల్ అవుతున్నప్పుడు కూడా ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ డాక్టర్స్ అనేది చాలా మనం చూస్తున్నాము. ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ డాక్టర్స్ ఎందుకు అవుతున్నారంటే ఇలాంటి ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ మోడల్స్ని పాటిస్తూ నెంబర్ ఆఫ్ అవర్స్ని వాళ్ళు తగ్గించుకొని బట్టిఫై చేసి వాళ్ళు పాస్ అవినా సరే ఇక్కడికి వచ్చి స్కిల్స్ని వాళ్ళు ఖచ్చితంగా ప్రదర్శించలేరు. అందుకనే ఒక డాక్టర్కి మొత్తం థియరీ, ప్రాక్టీస్, క్లినికల్ ఎక్స్పోజరు, దాని తర్వాత ఎక్స్పోజర్ ఇవన్నీ వస్తేనే వాడు ఒక గ్లోబల్ డాక్టర్ అవ్వగలడు. కాబట్టి జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది నో డౌట్ ఇది ఒక ప్రూవెన్ రికార్డ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ టు స్టడీ మెడికల్ ఎడ్యుకేషన్. అంటే మీరు చెప్తున్నారు యూనివర్సిటీ గురించి అన్ని వివరాలు అర్థమవుతున్నాయి. కానీ అండి ఎడ్యుకేషన్ ఇన్ అబ్రాడ్ అంటే చాలా విషయాలు ఆలోచిస్తారు. పేరెంట్స్కి ఎక్కువ డౌట్స్ ఉంటాయి, కరెక్టేనా కాదా, మంచి యూనివర్సిటీనే కాదా. మీకు చాలా డౌట్స్ చెప్తూ ఉండుంటారు, మీరు కౌన్సిలింగ్ చేసే ఉంటారు. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు ఎవరైతే డౌట్ పడుతున్నారో యూనివర్సిటీ కరెక్టా కాదా అని? అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సాధారణంగా ఇప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయి మేడం.
ఎంత మోసాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేజీ టు పీజీ మనం చూసుకున్నట్లయితే కేజీ టు 10th స్టాండర్డ్ చూసుకున్న మన డ్యూరేషన్ పిల్లలకి 10 yearsలో 1 to 10th స్టాండర్డ్ ఇలా చదువుకోవాలి అనేసి మనకి ప్రతిదీ కూడా ఒక క్లారిటీ ఉంది. ఇంటర్మీడియట్ 2 years అని, బీఎస్సీ 3 years అని ప్రతి ఒక్క డ్యూరేషన్ మనం చూసుకుంటాం. అంతకెందుకు మనం కొనుక్కునే చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవ్వచ్చు, మనం ఇంట్లో వాడే మిక్సీ కూడా దాని క్వాలిటీలు ఏంటి, దాని కాన్ఫిగరేషన్లు ఏంటి, వాడే టీవీని కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు మన పిల్లల భవిష్యత్తులోకి మనం పంపించే యూనివర్సిటీ ఫీచర్స్ని మనం దగ్గరగా పరిశీలించాల్సిన అవసరం మనకు చాలా ఉంది. సో అది పేరెంట్స్కి విద్యార్థులకు కూడా, ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఈరోజు చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, అందరూ కూడా చాలా ఫూలిష్ పీపుల్ అని లెక్కేస్తూ ఉంటారు. బట్ స్టూడెంట్స్ ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్స్ నా దృష్టి ప్రకారం. సో అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఖచ్చితంగా అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ముఖ్యంగా డ్యూరేషన్ పద్ధతి నేను ఆల్రెడీ చెప్పాను. డ్యూరేషన్లో ఏంటంటే మా డ్యూరేషను 5 సంవత్సరాలను, మా డ్యూరేషన్ మా దగ్గర చక్కగా ఎక్కువ చదువుకోక్కర్లేదను, మా దగ్గర తిండి బాగుంటుంది, మా దగ్గర క్లైమేట్ బాగుంటుంది, ఇది డిగ్రీ ఒక క్యాప్కి ఏదైతే ఉంటుందో దానికి వాల్యూ ఇవ్వదు. నువ్వు వెళ్ళేది సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీయా, అది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద ఉందా, నీకు రీసెర్చ్ చేసే అవకాశం ఉందా, నీకు యూజీ పీజీ ఆపర్చునిటీస్ ఉన్నాయా, నీ దేశం నీకు గర్వపడుతుందా, నువ్వు వచ్చి నువ్వు ఆ స్కిల్స్ నువ్వు ప్రదర్శించగలవా లేదా, ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా స్టూడెంట్స్ చూసుకోవాలి. రెండోది ఏంటంటే ఫీ స్ట్రక్చర్ మ్యానిపులేషన్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్స్ అఫోర్డబుల్గా ఉంటాయి. సో గవర్నమెంట్ యూనివర్సిటీస్కి వెళ్ళేటప్పుడు అఫోర్డబుల్గా ఉంటాయి, కన్ఫైన్డ్గా ఉంటాయి, మారవు సిస్టమ్. 1 to 12 సెమిస్టర్స్, 1 to 10 సెమిస్టర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వెన్ ఇట్స్ అ గవర్నమెంట్ యూనివర్సిటీ సాధారణంగా యూజువల్గా చక్కగా కన్ఫైన్డ్గా ఉంటాయి. కానీ ప్రైవేట్ సిస్టంలో ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ఒక బీఎస్సీ చదవాలంటే ఈవెన్ 3 సంవత్సరాలు చదివిన వాళ్ళు కూడా 60,000 మహా అంటే సుమారుగా ₹1,00,000 ఉంటుంది. కానీ నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే ఈ ఫిలిపైన్స్, నేనైతే ఫిలిపైన్స్ అన్నాను, ఫిలిపైన్స్ అంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఫైన్స్ వేస్తున్నారు. బీఎస్సీ చదవడానికి ఎన్ని లక్షలు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు, ఇది ఈరోజు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన విషయం. ఎందుకు 8 లక్షలు కట్టాలి? అండ్ ఇప్పుడు మనం చాలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా నేను HMTVలోనే ఒక విషయం చూశాను. అందులో ఏంటంటే అసలు విదేశాలకి వెళ్తున్న స్టూడెంట్స్కి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది వ్యాలిడ్ కాదు, అందుకనే మేము ఓన్లీ ఆన్లైనే చెప్తాము, మాది మెడిసిన్ కాదు, మాది MBBS కాదు, సో మేము ఆన్లైన్లో చెప్తాం కాబట్టి మీరు మా దగ్గర జాయిన్ అవ్వండి అంటే నేను చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆర్టికల్ నెంబరు లీగల్ 01/2020 గివెన్ బై ద నేషనల్ మెడికల్ కమిషన్ సైన్డ్ బై సెక్రటరీ ఆర్కే వత్స్. ఈయన ఏం చెప్తున్నారంటే కోవిడ్ సిచ్యువేషన్స్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ షుడ్ బి సప్లిమెంటెడ్ విత్ ప్రాక్టికల్స్ అండ్ అదర్ సెషన్స్. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మీరు చేయాలి. అంటే వీళ్ళందరూ కూడా అడ్వర్టైజ్మెంట్స్లో మోసాల్లో ఎంత ఎంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోయారంటే స్టూడెంట్ గురించి కూడా పట్టించుకోవట్లేదు. కరెంట్ అప్డేషన్స్ని కూడా మీరు అప్డేట్ అవ్వాలి, మీరు ముందు కరెంట్ న్యూస్ని అప్డేట్ అవి అప్పుడు తర్వాత స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశము. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా చాలా తప్పుదోవ పట్టిస్తున్నారు. సో ఈరోజు మా జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ టెలిమెడిసిన్ కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇన్స్టాల్ అయ్యింది. మేము వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెక్టార్ ఇన్ టెలిమెడిసిన్. సో మాకు ఆల్రెడీ ఈ మైక్రోసాఫ్ట్ కూడా వీ గాట్ ద అప్రిషియేషన్ దట్ వీఆర్ ద బెస్ట్ ఇన్ ద టెలిమెడిసిన్ అండ్ ఆల్సో ఇన్ ద కరెంట్ ఆన్లైన్ టీచింగ్ కూడా. సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఈరోజు మాకొక్కరికే ఆన్లైన్ టీచింగ్ ఉంది, మళ్ళీ మేము బీఎస్సీ చెప్తాం కాబట్టి మెడిసిన్ చదివే వాళ్ళు ఆన్లైన్ వెళ్ళడానికి అసలు పరిమితమే లేదు, ఓన్లీ మాకే కుదురుతుంది అంటే నువ్వు మెడిసిన్ చెప్పించట్లేదు, నీది బీఎస్సీ కోర్స్ అని నువ్వే ఒప్పుకుంటున్నావు. అలా నువ్వు అంటే ఇది విద్యార్థులు తల్లిదండ్రులు ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, ఎందుకు దీన్ని అజాగ్రత్త పడుతున్నారు? ఇంకొకటి ఏంటంటే ఒపీనియన్ పోల్స్ చేసి దాన్నే సర్టిఫైడ్ రేటింగ్స్ కింద కూడా చూపిస్తున్నారు, వెబ్సైట్ ర్యాంకింగ్స్ కింద. ఒక కోరాలోనో దేంట్లోనో ఒక ఒపీనియన్ పోల్ చేసి ఆ ఒపీనియన్ పోల్ని టాప్ మోస్ట్ ర్యాంకింగ్స్ కింద కూడా చూపిస్తున్నారు. జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి అలాంటి పరిస్థితులు చేయాల్సిన దౌర్భాగ్య స్థితి పట్టలేదు. ఈరోజు స్టూడెంట్స్, పేరెంట్స్ ఆర్ అవర్ సర్టిఫైయింగ్ పీపుల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మమ్మల్ని సర్టిఫై చేస్తుంది. ECFMG అండ్ ఫేమర్, IMED, UK మెడికల్ కౌన్సిల్, US మెడికల్ కౌన్సిల్, వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మెడికల్ కౌన్సిల్ కాలిఫోర్నియా మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, యూరోప్లో ఉన్న 46 మెడికల్ కౌన్సిల్స్, ఇవన్నీ కూడా అండ్ అదర్ మెడికల్ కౌన్సిల్స్ కూడా మమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నాయి. అంటే ఇంటర్నేషనల్గా నీ డిగ్రీ కూడా నీ రికగ్నైజేషన్స్ చూసుకోవాల్సిన అవసరము మనకు ఉంది. అంతేకాని ఆర్టిఫిషియల్ పోలింగ్స్ చేసి విద్యార్థుల్ని నీది నువ్వే డప్పు కొట్టుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఇంత లక్షలు వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ న్యూస్ పేపర్స్లో కూడా లక్షల్లో కూడా
అడ్వర్టైజ్మెంట్ అని కింద ఒక పెద్ద పదం, చిన్న పదం వేసి మొత్తం పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసి అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, మాది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అని వాళ్ళే ఒప్పుకొని ప్రైవేట్ మెస్లని వాళ్ళే ఒప్పుకుంటారు. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో గవర్నమెంట్ హాస్టల్సే ఉంటాయి, గవర్నమెంట్ మెస్లే ఉంటాయి. మా యూనివర్సిటీలో నేను తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే సెపరేట్ హాస్టల్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్, దట్ టు గవర్నమెంట్ హాస్టల్స్. మా హాస్టల్కి మెస్, గవర్నమెంట్ హాస్టల్ క్యాంపస్లోనే మెస్ కంపల్సరీ ఇన్కల్కేట్ ఉంటుంది, జిమ్ ఇన్కల్కేట్ అయి ఉంటుంది, ఇండియన్ కల్చర్ సెంటర్ ఇన్కల్కేట్ అయి ఉంటుంది. భారతీయ విద్యార్థులకి ఏమైతే కావాలో నా మొత్తం ఇనిషియేటివ్స్ స్టూడెంట్ సెంట్రిక్గా, స్టూడెంట్ ఫోకస్డ్గా, స్టూడెంట్ వెల్ఫేర్గా, పేరెంట్ యొక్క కన్సర్న్స్గా, వాళ్ళ డిగ్రీ వాల్యుబుల్ క్రియేట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క ఇనిషియేటివ్ యూనివర్సిటీలో ఇన్కల్కేట్ అయ్యింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కడు కూడా ఒక టాపర్గా తీర్చిదిద్దుకున్నారు. వాళ్ళు మీ స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడదాము. నమస్తే ముఖేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ముఖేష్ గారు, ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు అండ్ మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అండ్ ఫస్ట్ మీరెందుకు చూస్ చేసుకున్నారు విదేశీ విద్య, అంటే ఎందుకు అలా? యాక్చువల్లీ నేను నా ఇంటర్మీడియట్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఎంసెట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించాను. బట్ డ్యూ టు లెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ నేను ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ పొందలేకపోయాను. ఈవెన్ దో ఐ గాట్ అ వెరీ గుడ్ పర్సంటేజ్ ఇన్ మై ఇంటర్మీడియట్. అప్పుడు నేను అబ్రాడ్లో కూడా ఒక మంచి ఆప్షన్ ఉంది ఎంబీబీఎస్ చేయడానికి, చదువుకోవడానికి అని విన్నాను, చూశాను. అప్పుడు నేను ఏ కంట్రీకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చాలా మంది చాలా ఆప్షన్స్ ఇచ్చారు. అంటే అమెరికా అన్నారు, ఇంకేదో అన్నారు. బట్ అమెరికా అయితే మన అందరికి ఒక ఫ్యాంటసీ వరల్డ్గా ఉంటుంది కాబట్టి నేను అమెరికాకి వెళ్ళాలి అని అనుకున్నాను. ఆ ప్రాసెస్లోనే నేను ఒక ఏజెంట్ని అప్రోచ్ అవ్వడం, అతను ఇదే అమెరికా అని చెప్పి నన్ను సెంట్రల్ అమెరికా ఒక కరేబియన్ ఐలాండ్స్కి పంపించడం, అక్కడ చాలా ఒక హోటల్లో ఉంచేసి ఇదే నీ హాస్టల్ అని చెప్పేయడం, 1 month తర్వాత నీకు అడ్మిషన్ లేదు అని చెప్పడం వల్ల నేను చాలా డిప్రెస్ అయ్యాను. 1 month 2 months పట్టింది నాకు, అంటే ఐ వాస్ చీటెడ్ అని, మళ్ళీ ఇంకా నాకు అక్కడ ఆప్షన్ లేదు అని చెప్పి. అప్పుడు నేను మళ్ళీ ఇండియాకి మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఇంకా అథారిటీస్ సపోర్ట్తో ఇండియాకి తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత ఇంకా చాలా భయం వేసింది. అసలు అబ్రాడ్ ఎంబీబీఎస్ అంటే అందరూ చాలా మంచి ఆప్షన్ అని అన్నారు, బట్ నేను ఎందుకు మోసపోయాను. లైవ్ ఎగ్జాంపుల్గా ఒక మోసం కూడా జరిగింది. లైవ్ ఎగ్జాంపుల్గా ఒక మోసం కూడా జరిగింది కాబట్టి ఇంకా చాలా టెన్షన్ పడ్డాను. పేరెంట్స్ కూడా చాలా భయపడ్డారు. కానీ అప్పుడు నేను ఆ టైంలో ఇంకేం చేయాలి, ఇంకా నా ఫ్యూచర్ని ఎలా డిజైన్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇలానే డాక్టర్ దివ్యా మేడం గారి ఒక టీవీ ఇంటర్వ్యూ చూశాను. చూసిన తర్వాత అంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకైతే చాలా భయంగా ఉంది, బట్ మా పేరెంట్స్ అయితే చాలా ట్రస్ట్ చేశారు. అండ్ మేడం ఆఫీస్కి విజిట్ చేశాము. విజిట్ చేసిన తర్వాత ఫస్ట్ వెళ్ళంగానే మేడంకి నా ఎక్స్పీరియన్స్, అంటే నా బ్యాడ్ ఎగ్జాంపుల్ అంటే ఏదైతే జరిగిందో అది చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పాను మేడంకి, దివ్యా మేడంకి, రాజ్ సార్కి. అప్పుడు వాళ్ళు ఎంతసేపటికి నువ్వు కాన్ఫిడెన్స్ కోల్పోకు, నువ్వు డిప్రెస్ అవ్వకు, స్టూడెంట్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్, నువ్వు ఒక స్టూడెంట్గా యూ హ్యావ్ టు కంట్రిబ్యూట్, కానీ నువ్వు యూ షుడ్ నాట్ డిప్రెస్ అని చెప్పారు. అడ్మిషన్ దీంట్లోకి వెళ్ళు, దాంట్లోకి వెళ్ళు అని కాకుండా నీ కెరీర్ పైన నువ్వు ఫోకస్డ్గా ఉండు. పాస్ట్ ఈజ్ పాస్ట్, బట్ ఇవాళ నువ్వు ఏం చేయగలుగుతున్నావు, రేపు ఏం చేయగలవు అనే దానిపైన నన్ను చాలా మోటివేట్ చేశారు అండ్ చాలా ఇన్స్పైర్ చేశారు. అప్పుడు నేను జెప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మేడం వైస్ రెక్టర్గా వర్క్ చేస్తున్నారు అని, మేడం అక్కడే ఉంటారు అని చెప్పి తెలుసుకొని అడ్మినిస్ట్రేషన్లో నేను జెప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నాను. అప్పుడు నేను అంటే మళ్ళీ ఇంకా ఏమైనా జరుగుతుందా అని ఒక అనాలిసిస్ చేశాను. జెప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు ఏంటి అని చూసినప్పుడు ఒక్కొక్కరి డిగ్రీస్ చూస్తేనే దగ్గర ఒక హాఫ్ పేజ్, ఫుల్ పేజ్ వరకు ఉంది. అంటే ఐ వాస్ ఆస్టనిస్డ్. ఒకవైపు 1 degree 2 degrees చేయడానికి బయట వాళ్ళకి ఇంత కష్టం అవుతున్నప్పుడు ఇంత ప్రొఫెషనల్ ప్రొఫెసర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ అక్కడ ఉంది. అలాగే యూనివర్సిటీ రికగ్నిషన్స్, ఇంతకుముందు మేడం చెప్పినట్టు వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ మెడికల్ కౌన్సిల్స్ అయినా ఇండియన్ మెడికల్ కౌన్సిల్, జనరల్ మెడికల్ కౌన్సిల్, ఇలా స్ట్రాంగెస్ట్ మెడికల్ కౌన్సిల్స్కి సర్టిఫై చేయడము అండ్ దానిలో లిస్టెడ్ అయి ఉండడం వల్ల నాకు ఒక స్టూడెంట్గా బెనిఫిట్ అవుతుంది. అలాగే యూనివర్సిటీ యొక్క స్టేటస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ విత్ అటానమస్ స్ట్రక్చర్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో జరిగే ఏదైనా అప్డేషన్స్ వాళ్ళకి నాకు యూజ్ అవుతుంది అని అనుకున్నాను. అండ్ ఈ కోవిడ్ పాండమిక్ టైంలో నేను లైవ్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే చాలా వరకు మా ఫ్రెండ్స్కి మేము కోవిడ్ టైంలో కాల్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, మాకు హాలిడేస్ డిక్లేర్ చేశారు, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, నువ్వెప్పుడు వస్తున్నావు అని. బట్ మాకు ఒక మీటింగ్ జరిగింది యూనివర్సిటీలో, అప్పుడు మేము ఇంకా చూస్తున్నాం మాకు హాలిడేస్ ఇస్తారేమో అని. బట్ మా రెక్టర్ అయినా, మా అడ్మినిస్ట్రేషన్, మా డీన్ అయినా, దివ్యా మేడం అయినా అందరూ ఏం చెప్పారంటే, యువర్ పేరెంట్స్ హ్యాస్ పుట్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ అస్. మీరు ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చింది హాలిడేస్కి ఇంటికి వెళ్ళడానికి కాదు,
మీరు బాగా చదువుకోవాలి, మిమ్మల్ని బాగా ట్రైన్ చేసే బాధ్యత మాది అని వాళ్ళు మాకు మైక్రోసాఫ్ట్ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ సిన్స్ మై ఫస్ట్ ఇయరే ఇచ్చారు. అంటే ప్రీ కోవిడ్ టైం నుంచి ఆల్రెడీ మాకు ఉన్నాయి ఇవన్నీ. వాటి త్రూ మళ్ళీ మేము అప్డేట్ చేసి మీకు క్లాసెస్ నిర్వహిస్తాము అని చెప్పారు. అండ్ బాడీ ఇంటరాక్ట్ అనే ఆర్టిఫిషియల్ సిమ్యులేషన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో లైవ్ వర్చువల్ పేషెంట్స్తో మాకు ప్రాక్టీస్ కూడా చేయిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్గా నాకు చాలా బెనిఫిట్ అయ్యాయి. అండ్ ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ అల్యూమినై, ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఇప్పుడు అంటే మేము సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి ఏ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా జెప్రోజియా నుంచి ఒక డాక్టర్ ఉంటారు. అండ్ నేను జెప్రోజియాలోనే చదువుతున్నానని చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. అండ్ ఆఫ్టర్ 5.5 years ఇప్పుడు ఒక స్టూడెంట్గా నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఎలాంటి ఎగ్జామ్స్ వచ్చినా ఎలాంటి కొత్త ఛాలెంజెస్ వచ్చినా మెడికల్ పరంగా నేను ఒక స్టూడెంట్గా చాలా వెల్ ట్రైన్డ్గా ఉన్నాను అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనే నమ్మకం నాలో ఉంది. అండ్ ఇవన్నీ ఒకవైపు అయితే ఇండియన్ అల్యూమినై అండ్ వాస్ట్ ఇండియన్ స్టూడెంట్స్ కమ్యూనిటీ, అంటే more than 1200 స్టూడెంట్స్ ఆల్రెడీ జెప్రోజియాలో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ మోర్ లైక్ మినీ ఇండియా. అంటే మనం ఇండియాని మిస్ అవ్వము అండ్ ఇండియన్ ఫెస్టివల్స్నైనా దీనైనా మిస్ అవ్వకుండా ఆ మంచి ఫీలింగ్ అయితే ఉంది. ఓకే. అండ్ శ్రీను, మీరు చదువుతున్న యూనివర్సిటీ గురించి మీ మాటల్లో ఏమేమి ఉంటాయి, క్యాంపస్లో అడ్వాంటేజెస్ ఏంటి అక్కడ చదువుకోవడం వల్ల, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బ్రీఫ్గా? సో యాక్చువల్లీ నేను నియోన్ కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయిన తర్వాత నేను మా పేరెంట్స్ అయితే నేనైతే ఫస్ట్ డిగ్రీని చూసి అట్రాక్ట్ అయ్యాను ZSMUకి. మా మమ్మీ ఏమో అది రెసిడెన్షియల్ క్యాంపస్ అని అట్రాక్ట్ అయ్యారు. మా డాడీ ఏమో ఫీజు ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చు అనే దాన్ని చూసి అట్రాక్ట్ అయ్యారు. అయితే యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అదొక రెసిడెన్షియల్ క్యాంపస్ అవడం వలన హాస్టల్స్, హాస్పిటల్స్, లైబ్రరీస్, ల్యాబొరేటరీస్, అలాగే అకాడమిక్ బిల్డింగ్స్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్, దాంతో పాటు ఒక సూపర్ మార్కెట్ అండ్ ఒక బ్యాంక్, ఇవన్నీ యూనివర్సిటీలోనే ఉన్నాయి. ఇదంతా కూడా మాకు చాలా అడ్వాంటేజెస్గా మారింది. ఎందుకంటే అటు ఇటు పరిగెట్టాల్సిన అవసరం అయితే ఎప్పుడు రాలేదు మాకు. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా ఎప్పుడైతే మేము క్లాసెస్ అటెండ్ అయ్యాము అప్పుడు అక్కడ ఫస్ట్ ఎప్పుడు నేను అనాటమీ గురించి బాగా భయపడేవాడిని. బట్ అనాటమీ సబ్జెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఒక కాస్ట్లీ సబ్జెక్ట్. అంటే అది చెప్పాలంటే చాలా మెటీరియల్ అవసరం. బట్ అవన్నీ మా యూనివర్సిటీలో విత్ ఇన్ అవర్ ఫింగర్ టిప్స్ మాకు అవైలబుల్గా ఉన్నాయి. ఒక టాప్ మోస్ట్ ప్రొఫెసర్ వచ్చి మాకు, అంటే లివర్లో లోబ్ కనిపెట్టిన ప్రొఫెసర్ ఉన్నారు, అతనే మాకు అనాటమీ టీచ్ చేసేవారు. అండ్ కన్వెన్షనల్ మెథడ్స్ వాడేవారు అలాంగ్ విత్ డెడ్ బాడీస్, అంటే కెడావర్స్, స్పెసిమెన్స్. ఇవే కాకుండా అనాటమీస్ అని చెప్పి ఒక వర్చువల్ థీమ్ తీసుకుని దాంట్లో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా జెప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మాకు ట్రైనింగ్ అనేది ఎలాగిచ్చారంటే ఒక 1:10 రేషియోలో ఉండడం వలన టీచర్తో మాకు ఎప్పుడూ ఒక మంచి బాండ్ అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళు మమ్మల్ని, నేను రీసెర్చ్ అనేది పీజీలో చేస్తారేమో అనుకున్నాను, బట్ మా టీచర్స్ ఏం చేసేవారంటే మమ్మల్ని రీసెర్చ్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైందంటే నేను ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ చేసుకుని 6th ఇయర్కి వచ్చాను. ఇప్పుడు నేనే సొంతంగా పబ్లికేషన్స్ రాయగలిగే స్టేజ్కి నేను డెవలప్ అయ్యాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు హాలిడేస్ ఇస్తారు, హాలిడేస్లో మమ్మల్ని వదిలేకుండా ఇండియా రాగానే తీసుకొచ్చి ఒక ఆస్మేకాన్ కాన్ఫరెన్స్లో అటెండ్ చేయించడం, లేదంటే హాస్పిటల్స్కి పంపించడం, ఇక్కడ కేర్ హాస్పిటల్లో కానీ ఇంకా వివిధ హాస్పిటల్స్కి మమ్మల్ని ట్రైనింగ్కి పంపించడం, ఇవన్నీ జరుగుతాయి. సో దీనివల్ల ఏంటంటే నేను నా స్ట్రెంగ్స్ని బిల్డప్ చేసుకున్నాను, నా రెజ్యూమ్ని నేను బిల్డ్ చేసుకోగలిగాను. నేను ఇవాళ ఒక స్కిల్డ్ డాక్టర్గా బయటికి రాబోతున్నాను ఇంకొక 4 monthsలో. అండ్ ఒక పీజీ ఎగ్జామ్, అంటే నేను USMLEకి వెళ్దాం అనుకున్నాను, దానికి సంబంధించి నియో నాలెడ్జ్ సెంటర్ ద్వారా నన్ను ట్రైన్ చేసి LCVERS ప్రోగ్రామ్, ఇవన్నీ BMJ ప్రోగ్రామ్, LCVERS ప్రోగ్రామ్, ఇంకా ప్రిప్లాడర్ ప్రోగ్రామ్, ఇంకా అరేంజ్ మెడికల్ అకాడమిక్ ద్వారా ఇండియన్ టీచర్స్తో ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నిటి ద్వారా కూడా నాలో ఒక స్కిల్ని డెవలప్ చేశారు. ఎస్, ఇవాళ నేను నా ముందు ఒక ఎగ్జామ్, ఒక క్వశ్చన్ పేపర్ ఇప్పటికిప్పుడు తెచ్చిపెట్టినా సరే నేను రాయగలిగే స్టేజ్లో నేను ఉన్నాను. అండ్ దీని అంతటికీ కారణం ఒకటి మా యూనివర్సిటీ అయితే, ఇంకొకటి దివ్య మేడం యూనివర్సిటీలో ఒక భాగం అయ్యి ఎన్నో రిఫార్మ్స్ తీసుకురావడం వలన ఇదంతా సాధ్యపడింది. సో ఎస్, ఇవాళ నేనైతే చాలా ప్రౌడ్గా ఉన్నాను ఒక స్కిల్డ్ డాక్టర్ కింద మారినందుకు. వెల్, సూపర్. దివ్య గారు, మీ మాటల్లో క్యాంపస్ గురించి, అక్కడ ఎడ్యుకేషన్ గురించి వినడం కంటే మీ స్టూడెంట్స్ మాటల్లో వినడం, అండ్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు. వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, వీళ్ళు మాట్లాడడం వల్ల చాలా క్లియర్ అయ్యి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. ముఖేష్ మీకు థ్యాంక్స్, శ్రీను మీకు కూడా థ్యాంక్స్. ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV.